నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లు మరియు విశ్రాంత ఉద్యోగులకు 25% అదనపు మంజూరండి. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ రాయితీ అండి. 60 ఏళ్ళు పైబడిన వారికి విస్తరణ. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలో 25% రాయితీని విస్తరించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇది ఏపీ వృద్ధులకు మాత్రమే పరిమితం కాగా, తాజాగా మార్గదర్శక ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం గాని వేరే రాష్ట్రం వారికి గూడా, అంటే ఇతర రాష్ట్రాలు, సో మన రాష్ట్రం గాని లేదా ఇతర రాష్ట్రాల వృద్ధులకు గాని ఈ రాయితీనైతే వర్తింపజేస్తున్నట్టు స్పష్టం చేసింది ప్రభుత్వం. సో, ప్రధాన నిర్ణయాలండి. ఒకటోది, 60 ఏండ్లు పైబడిన వయసు ఉన్నవారికి, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే అండి ఈ రాయితీనైతే పొందవచ్చు. రెండవది, పెన్షనర్లు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు, ఇలా వయసు పరిమితి కలిగిన వ్యక్తులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మూడవది, ఆధారంగా సీనియర్ సిటిజన్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్ లేదా రేషన్ కార్డు వంటివి ఏదో ఒక కార్డు ఆధారంగా అయితే చూపిస్తే సరిపోతుంది. ఒరిజినల్ క్యారీ చేయాల్సి అయితే ఉంటుందండి. ప్రభుత్వం ఉత్తర్వులు. ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులకు 4 జోన్లలో ఈడీలకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారండి. టిక్కెట్‌లో 25% రాయితీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్ని రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై అమలు చేయాలని తెలిపారాయన. ఆధార్ లేదా మరే గుర్తింపు కార్డుతో అయినా సరే ఈ రాయితీని అందించాలని స్పష్టం చేశారు. రాయితీ ప్రయోజనాలు. పెన్షనర్లకు ప్రయాణ సౌలభ్యం అండి. రాయితీ కారణంగా పెన్షనర్లు తక్కువ ఖర్చుతో రవాణా సేవలను ఉపయోగించుకోవచ్చు. సో, రెండవది, సాధారణ ప్రజల ప్రయోజనం. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణానికి వృద్ధులు ప్రోత్సాహితులవుతారు. తద్వారా రైతులు, గ్రామీణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మూడవది, ఇతర రాష్ట్రాల పౌరులకి కూడా లబ్ధి. ఏపీలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులు లేదా సీనియర్ సిటిజన్లు కూడా ఈ ప్రయోజనాన్ని పొందగలరు. సో, ప్రయాణంలో రాయితీ పొందేందుకు అవసరమైన పత్రాలండి. ఆధార్ లేదా సీనియర్ సిటిజన్ కార్డు లేదా పాన్ కార్డు, ఓటర్ ఐడీ లేదంటే పాస్‌పోర్టు, రేషన్ కార్డు. ఈ విధంగా ఈ 6 కార్డులలో ఈ పత్రాలు ఏదో ఒకటి సరిపోతుంది. ఇక్కడ ఉన్న 6: 1 ఆధార్ కార్డ్, 2 సీనియర్ సిటిజన్ కార్డు, 3 పాన్ కార్డు, 4 ఓటర్ ఐడీ, 5 పాస్‌పోర్టు, 6 రేషన్ కార్డు. వీటిలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఖచ్చితంగా ఒరిజినల్ మాత్రమే క్యారీ చేయాల్సి ఉంటుందండి. సో, పరిమితులు మరియు సవరణలు. ప్రత్యేక సీటు రిజర్వేషన్‌పై సమాచారం అండి. సో, ఈ రాయితీతో పాటుగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సీట్లను కూడా రిజర్వ్ చేయవచ్చని ప్రతిపాదనలు ఉన్నాయి. వివిధ బస్సు సేవలకు వర్తింపు. సంపూర్ణ రాయితీ సాధారణ పల్లె వెలుగు మరియు ఇతర పల్లెల్లో మరియు నగర సేవలలో అందుబాటులో ఉంటుంది. అయితే సూపర్ లగ్జరీ, ఏసీ లేదా బరిగర సే ఈ సేవలపై అయితే పరిమిత రాయితీ విధంగా అయితే కొనసాగించవచ్చు. సో, ఆన్‌లైన్ రిజర్వేషన్ అండి. టికెట్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో కూడా రాయితీని పొందే విధానం త్వరలో అయితే ప్రారంభం కావచ్చు. సమాజంపై ప్రభావం. ఆర్థికంగా బలహీన అయినటువంటి వయోవృద్ధులకు ఉపశమనం. ఈ రాయితీ పెన్షనర్లు మరియు సామాన్య వృద్ధులకు ఆర్థిక భారం తగ్గిస్తుంది. సామాజిక సౌహార్దం అండి. అన్ని రాష్ట్రాల వారికి కూడా ఇదైతే వర్తించనుంది. సో, ముఖ్యంగా ఎవరైతే సీనియర్ సిటిజన్ 60 ఏళ్ళు పైబడిన వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, పాన్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ లేదా రేషన్ కార్డ్ ఏదో ఒకటి తీసుకొని మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గర క్యారీ చేశారంటే మీకు 25% అయితే రాయితీ వస్తుందండి. సో, ఏపీ రాష్ట్రం అనే కాదు, ఏ రాష్ట్ర ప్రజలకైనా కూడా ఈ సౌలభ్యం అయితే వర్తిస్తుందనమాట. టికెట్‌లో 25% రాయితీని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.